నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ కీర్తిలత ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎట్లా చూడొచ్చు అంటే దాదాపు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కు కేసీఆర్ గారు రావడం జరిగింది. అంటే పదే పదే రేవంత్ రెడ్డి కూడా అటు ప్రతిపక్ష నేతగా వహిస్తూ ఎందుకు రావట్లేడు, రావాలి అని కోరుకున్నాడు. ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి పార్టీలో రాను ఎట్లా ఉండబోతుంది ముందస్తు కార్యాచరణ? సింహం బయటికి వచ్చింది. ఇప్పుడు రావట్లేదు అని అడిగారు కదా, మా సింహం బయటికి వచ్చింది. మరి ఇక నల్లమల్ల పులులు ఉన్నాయో మరి ఏం పులులో అందరినీ తొక్కుకుంటూ వచ్చిన అన్న నల్లమల్ల పులి ఇప్పుడు దాక్కుంటుందో బయటకు వచ్చి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందో చూడాలి. ఎందుకంటే అబద్ధపు హామీలతో 420 హామీలతో 6 గ్యారంటీలు అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేసి ఈరోజు పీఠంలో కూర్చొని ఏ ఒక్క ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం ఢిల్లీకి హైదరాబాద్కి తిరుగుతూ ఏమాత్రం పనులు చేయకుండా కాలయాపన చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే యాక్చువల్గా బాపు కేసీఆర్ గారి వ్యూహం ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన టైంని వాళ్ళు చెప్పిన హామీలని నెరవేర్చినప్పుడు మనం ప్రశ్నించాలి అని మాకు అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఈరోజు ఇప్పటికీ 14 నెలలు గడిచింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా 100% చేయలేదు. చేస్తా అన్నవి కూడా ఎంతోమందిని చాలా పథకాలు చాలా గ్యారంటీలు కూడా మహిళల్ని మోసం చేశారు. స్కూటీలు ఇస్తానని మోసం చేశారు, తులం బంగారం అని మోసం చేశారు, 4000 పెన్షన్ పెంచుతానని మోసం చేశారు. అంటే అన్ని రంగాలని కూడా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రంగాలను కూడా మొత్తం నాశనం చేసి పెట్టారు. ఎందుకంటే ఎలాంటి గ్రోత్ లేదు, బయటికి వెళ్తే రియల్ ఎస్టేట్ లేదు, ఎవరి దగ్గర అంటే రొటేషన్ లేదు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే హైడ్రా అని తీసుకొచ్చి కామన్ అంటే మధ్యతరగతి పీపుల్ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి వాళ్ళ కడుపుల్ని కొట్టి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదని ఈ సందర్భంగా, ఎందుకంటే బాపు కేసీఆర్ గారు ఈరోజు మా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించి 25 సంవత్సరాలు గడుస్తున్నందున ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఎంత గ్రాండ్గా చేయాలి, మళ్ళీ మా నాయకత్వం అందరం కూడా ఒక బలోపేతమయ్యి జనాల్లోకి ఒక పాజిటివ్ దీంతో ఎలా వెళ్ళాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మోసాలని ప్రజలందరికీ తెలిసేలాగా ఎలా తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్క కార్యకర్తలను ప్రతి ఒక్క నాయకులను ఒక ఉత్సాహం పెంచుతూ ఈరోజు మాకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి కేసీఆర్ గారే 10 సంవత్సరాలు మొత్తం ప్రజలందరినీ మోసం చేసిండు. ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. మేము వచ్చాక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తూ ఉన్నాం, 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం అని కూడా చెప్తా ఉన్నారు కదా. అంటే ఏం చెప్తున్నారు అంటే ఏ ఇందిరమ్మ పథకం ఇప్పుడు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లని వీళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తున్నారు. ఏదైనా సరే ప్రజాపాలన అని పెట్టిండ్రు, ఫస్టే తీసుకున్నారు. ఏదైతే అందరూ అప్లికేషన్స్ పెట్టాలి అది ఇది అని చెప్పేసి మళ్ళీ మొన్న వచ్చేసి మళ్ళీ కులగణనలో మీకు ఇది ఉందా అని చెప్పేసి అనవసరమైన బీసీలను కూడా మోసం చేయడానికి ఒక రకమైన ప్లాన్తో ముందుకు వచ్చారు. బీసీలను కూడా ఏంటంటే 52% ఉన్న బీసీలని ఇంకా పెరగాలి. ఎందుకంటే మరి ఓసీలు పెరిగినప్పుడు బీసీలలో మరి జనాభా పెరగట్లేదా లేకపోతే ఏంటి ఏం అర్థం కాలేదు. వీళ్ళని 46%కి తగ్గించి చూపించడం అనేది బీసీలకు నిజంగా అట్టడుగు వర్గాలకి అన్యాయం చేశారు. అందుకని మళ్ళీ రీసర్వే అందరూ డిమాండ్ చేస్తే, బీసీ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తే మళ్ళీ రీసర్వే అని పెట్టారు. దీంట్లోనైనా చిత్తశుద్ధితో చేసి పారదర్శకంగా మళ్ళీ డెఫినెట్గా ఎంతమంది బీసీలో ఉన్నామో అంత పర్ఫెక్ట్గా మాకు ఎంత పర్సంటేజ్ ఉన్నామో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మానస ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు ఇన్ని రోజులు బయటికి రాకుండా ఉన్నారు, అదే పదే రేవంత్ రెడ్డి గారు పిలిచినా కూడా బయటికి రాలేదు. ఇప్పుడు సడన్గా బయటికి రావడానికి గల కారణాలు ఏందనుకోవచ్చు? చూసిరండి, సంవత్సర కాలం పాటు వాళ్ళకు టైం ఇచ్చిరు. ఏం చేస్తారు అంటే మేము చేసిన పథకాలు ఎక్కడ వరకు వాళ్ళు చేస్తారు, అవి కంటిన్యూ చేస్తారా లేదా, ప్రజలకి మంచి జరుగుతుందా లేదా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇచ్చి చూసిండు కానీ వాళ్ళు ఉపయోగించుకోలేదు. మరి ఇప్పుడు సింహం బయటకు రావాల్సిన టైం వచ్చింది కదా, వచ్చింది సింహం. అంటే ఇదే బయటికి వచ్చే అంశం మీదనే గతంలో మన జైరాబాద్ కార్యకర్తలతో మాట్లాడుతుంటే నేను వస్తాను, ప్రజల కోసం కొట్లాడాలి, ఖచ్చితంగా టైం వచ్చింది, నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి అనేక సెటరికల్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే లైక్ ఫస్ట్ మీరు కర్ర పట్టుకొని నిలబడు నేర్చుకోండి చక్కగాని ఇలాంటి చాలా రకాల కామెంట్స్ చేశారు. ఏం చెప్తారు మీరు? ఆయన ఎంత మూర్ఖుడు అంటే ఆయన అట్లనే చెప్తాడండి. ఆయనకు పాలించడానికి రాలేదు, ఆయన మొత్తం ఉన్నది దోచుకుందామనే ఇంటెన్షన్తోనే వచ్చిండు, ప్రజల కోసం రాలేదు.
మొత్తం ప్రజల సొమ్మును తీసుకొని పోదామని వచ్చిండు. దొంగ ఆయన, నోటుకు ఓటుకు దొంగ. మరి దొంగలు ఎందుకు వస్తారు? పాలించేందుకు వస్తారా, మొత్తం ఖజానా గొల్లగొట్టేందుకు వస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు మంచిగా పాలిస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు 10,000 ఇచ్చిన రైతు బంధును 15,000 12,000 చేసిండు. దాని తర్వాత పెన్షన్లు పెంచిండు, 4,000కి తెచ్చిండు. ఇలాంటివన్నీ చాలా 6 గ్యారెంటీలు అని చెప్పి అనేక హామీలు పెట్టిండు కదా, ప్రజలందరికీ ఉపయోగపడి ఫ్రీ బస్సులు ఇలాంటివి. మరి ఇంకేడా దోసుక తింటుండ అనుకోవచ్చు. నేను చెప్తా, అది కూడా 420 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీని నెరవేర్చిండా? 6 గ్యారెంటీలు అన్నాడు, ఒకటే ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ ఫ్రీ బస్సు వల్ల ఎంతమందికి ఎంత లాస్ ఉందో జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు, అది అందరూ చూస్తారు తెలంగాణ అంతా. మరి ఇంకేమి ఇచ్చినట్టయినా 6 గ్యారెంటీలలో ఒకటే ఇచ్చి ఇంకా 5 ఎటువైనాయి? ఎందుకు రైతు బంధు వేసినట్టుగా? ఎవరికి వేసిండో రైతు బంధు? మీకు వచ్చిందా రైతు బంధు? మీకు వచ్చిందా రైతు బంధు? ఫస్ట్ ఎప్పుడు అన్న మాకు రాలేదు మరి రైతు బంధు. మాకెన్ని 1 ఎకరం ఉందేమో, దానికి ఇంకా రైతు బంధు రాలేదు. ఎట్లిచ్చిండు రైతు బంధును? రైతు భరోసా వేసిండు. కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా, తూడిపేస్తా, కుదిపేస్తా అనుకుంటా ఒక రైతు బంధును రైతు భరోసా వేసిండు, ఇచ్చినా అన్నాడు. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు కూడా 10 గుంటలకు 5 గుంటలకు ఇచ్చిండు. మిగతా పొలంకు రావద్దా మరి రైతు బంధు? అన్ని అట్లనే వేసిండు, ఎవరికి కూడా ప్రాపర్గా ఇవ్వలేదు రైతు బంధు. అది ఫెయిల్ అయిపోయింది రైతు బంధు. ఈయన ఇచ్చిన రైతు బంధు ఫెయిల్ అయిపోయింది. మరి గతంలో అట్లనే ఉండదు మరి రైతు బంధు. ఒక్కసారి అకౌంట్లకి మొత్తం పైసలు ఇచ్చినాము. ఆ ఘనత మన కేసీఆర్ సార్ది. మరి ఈయనేమి ఇచ్చిండు? మరి రైతు భరోసా అన్నాడు, సన్నాలకు 500 అన్నాడు, ఫస్ట్ అన్ని బియ్యంకి 500 అన్నాడు, తర్వాత సన్నాలకు 500 బోనస్ అని. మరి ఎవరికి ఇచ్చిండు బోనస్? మరి ఒకటేసారి రుణమాఫీ చేస్తాడు, ఎవరికి రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేస్తే ప్రజలు ఎందుకు బయటకు వచ్చి అడుగుతారు? చేసి ఎవరు అడగారు కదా, మరి చెయ్యకపోతేనే అడుగుతుండే కదా. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నటువంటి, అంటే మీరు ప్రతిపక్ష హోదా వహిస్తూ ఎందుకు అల్ల ఉన్నారు, లోపల ఎందుకు ఉంటున్నారు, బయటికి రండి అని చెప్పి పదే అనేక సార్లు చెప్పిన సందర్భం ఉన్నది. అంటే రేవంత్ రెడ్డికి భయపడి ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చింది అనుకోవచ్చా? భయపడే మనిషి ఆయన? భయమైన ఇంటి అడుగు దాటుతుందా ఆయన? ఆయన సింహం, ఉద్యమ సింహం, తెలంగాణ సింహం, ఆయన రాష్ట్రాన్ని తెచ్చిన సింహం, ఆయన సింహ గర్జన. ఈయనంత చిట్టేలుక ఇట్లా ఒక పంజా ఎరిస్తే అటు పోతుంది. ఆయనకెందుకంటే ఆయన రాడు, ఆయన ఇష్టం. ఆయన ఒక రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఆయన. ఆయనకు భయం ఎందుకు? ఈయన భయపడాల, ఈయనకు అర్హత లేదు ఇక్కడ ఉండడానికి. మొన్న కూడా ఏదో మాటలు వెళ్తా ఉన్నాడు, అది జాగ్రత్తగా ఉండాలి, ఆయన నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉద్యమాల నుంచి వచ్చిండు నేత, ఉద్యమ నేత ఆయన. రాబట్టే మనకు తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది. ఆయన లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం అనే లేదు. ఇంకా బానిసత్వం లేక ఆంధ్రలో మధ్యలోనే ఉందాము. కానీ ఇప్పుడు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా అనేక ప్రాంతాలలో ఫ్లెక్సీలు వేసి ఇట్లా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి చూస్తున్నాం. అంటే అదే సమయంలో ఫ్లెక్సీలన్నీ కూడా అక్కడక్కడ చింపేసిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో దాన్ని కంప్లీట్గా తొలగించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు అనుకోవచ్చు? అంటే ఓన్లీ ఫ్లెక్సీలు మన బర్త్డే సందర్భంగా వేసిరనే చింపిరా, లేదంటే ఇంకా వ్యక్తిగత ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఆయనకు భయం అవుతుంది. మొత్తం తెలంగాణ అంతా ఆయన ఫ్లెక్సీలు ఉంటే ఆయనకు భయం కాదా? మరి ఫ్లెక్సీలు చింపిండంటే ఆయనకు ఓర్సలేడు, ఓర్వలేనితనంతో పక్కకు వేరే ఉన్నాయి, మరి అవి ఎందుకు చింపిస్తలేడు? మరి అంటే ఇది ఎంత నియంత పాలన అంటారు కదా, కుట్రపూరితమైన పాలన, కుతంత్రపు పాలన ఆయనది. ప్రజాపాలన అసలే కదా. మరి ఎన్నికలప్పుడు ప్రజాపాలన, ప్రజా దర్బార్ అన్నాడు, మరి చేసేటివి ఇవే కథలు. నీకేం నొస్తుంది? మొత్తం పోస్టల్ చింపగానే పెద్దగా అయినావా? అది అభిమానం. ప్రజల గుండెల్లో కేసీఆర్ అనేది ఒక అభిమానం. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటే పోయినసారి ఎలక్షన్లలో కేసీఆర్ని ఎందుకు గెలిపించుకోలేకపోయింది తెలంగాణ ప్రజానికం? మభ్యపెట్టిండండి తెలంగాణ ప్రజలందరినీ. అన్ని అడ్డమైన పథకాలు తెస్తా, నేను అవి తెస్తా, ఇవి తెస్తా, గ్యారెంటీలు తెస్తా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని అన్ని ఎత్తున్నారు. మరి ఒక్కటి కూడా చేయలేదు. అట్లా చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిండు ఆయన. ఇప్పటికైనా కొంచెము నోరు జాగ్రత్త పెట్టుకొని, చిన్న పెద్ద తేడా చూసి ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. లేదు నేను ఇట్లనే చేస్తా, ఇట్లనే మాట్లాడతా అంటే నెక్స్ట్ ఎన్నికలు రాకుండా ఏముండవు. ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలందరూ చూస్తుంటారు, వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. వచ్చే ఎన్నికలు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు కూడా మొత్తం రానియకుండానే వేస్తున్నాడు కదా. ఇప్పుడు సమ్మర్లో పెడతా అంటుండు, వేసవి అయిపోయిన తర్వాత పెడతా అంటుండు. ఆయనకు భయం అవుతుంది. ఆయన ఏం చేయలేదు కాబట్టి నాకు భయం అవుతుంది. వచ్చే ఏ ఎన్నికైనా సరే మనకు ఓటు హక్కు ఉంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆయనకు.